వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు? ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి నోటీసుల్లో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ అంట. ఇటీవల బీసీ బిల్లుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తీన్మార్ మల్లన్న కొంత ఆ బిల్లుకు సంబంధించినటువంటి పత్రాలను చించివేయడం మీద కొంత తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం అయితే చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే నీవు ప్రభుత్వంలో భాగస్వామివి, చట్టసభలో నీవు ఒక మెంబర్వి, ఎమ్మెల్సీవి, ఏదన్నా నీకు నచ్చంది ఉంటే ప్రభుత్వంతో నేరుగా వెళ్ళి మాట్లాడడానికి, దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే కూడా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉన్నదని చెప్పి మరి ఇవన్నిటిని పక్కన పెట్టి తీన్మార్ మల్లన్న లైన్ క్రాస్ చేసి ఆయన కొంత వ్యక్తిగత ధోరణితో వెళ్ళడం, అట్లా పత్రాలను తగిలేయడం, బహిరంగంగా మీడియా ముందు ఆయనకు సంబంధించినటువంటి మీడియాలో వచ్చి ఇట్లా పార్టీ లైన్ని దాటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, దీని మీద కొంత పిసిసి కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుంది. ఏదైతే చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారో ఆయన తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు 12 తారీఖు లోపు దానికి వివరణ ఇవ్వాలి, మరి నీ మీద మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆయనని వివరణ కోరినట్టు తెలుస్తున్నది. 12 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసు జారీ అయ్యింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొంది. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది. మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కులగణన నివేదికను తగలబెట్టినట్లు మీపై పిసిసి క్రమశిక్షణ కమిటీ పలు ఫిర్యాదులు అందాయి. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అని షోకాజ్ నోటీసులో ప్రశ్నించింది. కాగా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చే ముందు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కులగణన నివేదికకు వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడిన తీరుపై చర్చించి షోకాజులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో నీ మీద మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటటువంటిది క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనికి మల్లన్న ఏ రకంగా రిప్లై ఇస్తాడు అనేటటువంటిది కూడా కొంత మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూద్దాం మరి మల్లన్న కూడా ఏ రకంగా ముందుకెళ్తాడు, మరి దీనికి ఏమన్నా నోటీసులకు సంబంధించి స్పందిస్తాడా, లేదా కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తే అది నాకు కొంత అడ్వాంటేజ్గా తీసుకొని సొంతంగా బీసీల కోసం పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ రకంగా ముందుకెళ్తాడా అనేటటువంటిది కూడా కొంత అయోమయ స్థితిలో అయితే ఉన్నాడు. ఏది ఏమన్నా కొంత నాకున్నటువంటి సమాచారం ప్రకారం మల్లన్న కొంత సొంత పార్టీ పెట్టుకొని అట్లా బీసీలకు ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన చాలా మంత్రి పదవులు అవి ఆశించండు, కానీ ఇవన్నీ వచ్చే అవకాశం లేవు. కాబట్టి మరి సొంతంగా పార్టీ వెళ్ళి జనాల్లోకి వెళ్ళి ఆ రకంగా ఎస్టాబ్లిష్ కావాలని కూడా చూస్తున్నట్లయితే తెలుస్తుంది. సరే చూద్దాం ఏదేమవుతుంది. ఇది మళ్ళా